వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి డిప్లొమా కంప్లీట్ అయిపోయి ఎవరైతే బీటెక్ సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీలో జాయిన్ అవుతారో సో కొన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయ్యే కాలేజెస్ ఏంటి అనేది కూడా క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీ ఈసెట్ 2025 నుంచి సో JN2 జీవీకి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా JN2A అండ్ JN2 కాకినాడకి సంబంధించి రిలీజ్ చేయలేదు. కాకపోతే సేమ్ యాజ్ మనకి డేట్స్ యథావిధంగా ఇవే ఉంటాయి. కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. తొందరలో అవి కూడా మనకి అకాడమిక్ క్యాలెండర్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో అవి వస్తే మీకు అప్డేట్ తొందరలో కూడా షేర్ చేస్తాను. అయితే JN2 జీవీకి సంబంధించి క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. ఏ డిస్టిక్లు ఈ యొక్క క్యాలెండర్ ఫాలో అవుతాయి అండ్ ఏ కాలేజెస్ ఫాలో అవుతాయి అనేది కూడా మీకు క్లియర్గా చివరిలో అయితే చూపిస్తాను. అయితే ముందుగా మనకి అకాడమిక్ క్యాలెండర్ చెక్ చేసుకోవచ్చు. మనకి ఇది ఆల్రెడీ మనకి రిలీజ్ చేసేసారు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు అకాడమిక్ క్యాలెండర్ ఫర్ సెకండ్ ఇయర్ బీటెక్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-2026 అంటే ఈ సంవత్సరంకి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ అనమాట. అయితే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పీరియడ్ అని చూసుకోవచ్చు. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది క్లాస్ వర్క్ అనేది చూసుకున్నట్టయితే మనకి జూన్ 30వ తారీఖున 2025 నుంచి మనకి 30 అక్టోబర్ 2025 అంటే 18 వీక్స్ మీకు ఫస్ట్ సెమిస్టర్ అంటే 2-1 సెమిస్టర్ అనేది జరగడం అయితే జరుగుతుంది. సో టోటల్గా మనకి 2-1కి సంబంధించిన ఇది క్యాలెండర్ అనేది. అయితే వీళ్ళకి మిడ్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకవేళ మీరు మా నుంచి ఈ సెట్ అనేది అప్లై చేయాలనుకుంటే తక్కువ ఛార్జెస్తో మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. బయటకంటే మనకి చాలా తక్కువ అయితే ఉంటుంది అండ్ మీకు గైడెన్స్ అనేది కూడా ఉంటుంది అండ్ ఏ విధంగా ప్రాసెస్ కూడా ఉంటుంది. అమౌంట్ డెబిట్ అయినా కూడా మనదే రెస్పాన్సిబిలిటీ. గత 2 సంవత్సరాల నుంచి అప్లై చేస్తున్నాం కాబట్టి సో ఆల్రెడీ ఎంతమంది అప్లై చేశాను కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎక్కువ అమౌంట్ వేలుల్లో అయితే ఉండదు, తక్కువ అమౌంట్లో అయితే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే మనకి మీరు అకాడమిక్ క్యాలెండర్లో చెక్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ మిడ్ ఎగ్జామినేషన్ చూసుకోవచ్చు. ఆగస్టు 4వ తారీఖున 2025 నుంచి మనకి 6వ తారీఖున ఆగస్టు వరకు జరుగుతుంది. దాదాపు 3 డేస్ ఫస్ట్ మిడ్ అనేది. అండ్ కొన్ని డేట్ అటు ఇటు ఉంటాయి. అది మీరు మనకి అంటే స్టార్ట్ అయ్యి అంటే మీకు ఈ యొక్క ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత దాన్ని బట్టి మీకు అటు ఇటు అయితే ఉంటుంది. మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు ఆల్రెడీ మన క్లాసెస్ కూడా జరిగిపోతే కొన్ని కాలేజెస్లో అయితే లేట్ చేయరనమాట. అయితే మనకి సెకండ్ మిడ్ అనేది చూసుకోవచ్చు అక్టోబర్ 16 నుంచి 18వ తారీఖు వరకు. అండ్ మనకి ప్రాక్టికల్స్కి సంబంధించి ఇక్కడ ప్రిపరేషన్ ఇవన్నీ చూసుకోవచ్చు. 31 అక్టోబర్ నుంచి 6వ తారీఖు నవంబర్ వరకు 1 వీక్ ఉంటుంది. ఇంకా ఎండ్ ఎగ్జామ్స్ అంటే 2-1కి సంబంధించి ఫైనల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో మనకి నవంబర్ 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 2 వీక్స్ ఉంటుంది. ఇంకా మనకి 2-2 సెమిస్టర్ అనమాట. అంటే మనకి 2-1 కంప్లీట్ అయిపోతుంది. అగైన్ 2-2 సెమిస్టర్ అనేది వెంటనే మనకి స్టార్ట్ అయిపోతుంది. ఇది మనకి చూసుకోవచ్చు. మనకి ఇన్స్ట్రక్షన్స్ పీరియడ్ చూసుకున్నట్టయితే వీళ్ళకి నవంబర్ 21 నుంచి స్టార్ట్ అవుతుంది. మార్చ్ 23వ తారీఖు నుంచి అంటే మార్చ్ 23వ తారీఖు వరకు 18 వీక్స్ అనేది మీకు ఉంటుందన్నమాట. అంటే 2025-26కి సంబంధించి. ఇంకా ఫస్ట్ మిడ్ చూసుకోవచ్చు మనకి జనవరి 19th నుంచి అండ్ 21st జనవరి 3 డేస్ ఉంటుంది. సెకండ్ మిడ్ మనకి జనవరి ఇక్కడ మనకి చూసుకోవచ్చు మార్చ్ 5 నుంచి 7వ తారీఖు వరకు. అండ్ సెకండ్ మిడ్ ఇక్కడికి సంబంధించి డేట్స్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ప్రిపరేషన్ అండ్ ప్రాక్టికల్స్కి సంబంధించి 1 వీక్ అనేది మనకి ప్రతిసారి కూడా ఇదే అనమాట. 24th మార్చ్ నుంచి 30th వరకు. ఎండ్ ఎగ్జామ్స్ ఫైనల్గా 2-2 సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్ టోటల్గా మనకి కంప్లీట్ అయ్యిందంటే ఎండ్ ఎగ్జామ్స్కి సంబంధించి 31 మార్చి నుంచి 13 ఏప్రిల్ 2 వీక్స్ అయితే ఉంటుంది. తర్వాత మనకి సమ్మర్ వెకేషన్కి సంబంధించి ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. ఏప్రిల్ 14 నుంచి మనకి జూన్ 7వ తారీఖు వరకు 8 వీక్స్ అయితే ఉంటుంది అనమాట. సో టోటల్గా మనకి ఇదనమాట అకాడమిక్ క్యాలెండర్ బట్టి. దసరా హాలిడేస్ కూడా మనకి ఇచ్చారు. 29/09/2025 నుంచి మనకి 10వ నెల 4వ తారీఖు వరకు. పొంగల్ హాలిడేస్ అయితే జనవరి 12 నుంచి 17వ తారీఖు వరకు. సో టోటల్గా మనకి JN2 జీవీకి సంబంధించి ఇదనమాట. అయితే కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది. అయితే ఏ కాలేజెస్ అయితే మాకు ఈ లిస్ట్లో వస్తాయి అనేది సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. అండ్ వీలైతే దీని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎక్కువ మంది అడిగితే కానీ ఇక్కడ మీకు ఇక్కడ అఫిలియేటెడ్ కాలేజెస్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కాలేజెస్ కూడా చూపిస్తున్నాయి. ఇక్కడ గున్న అండ్ సింహాద్రి అండ్ ఆదిత్య వెంకటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. రఘు అండ్ విజ్ఞాన్ కొన్ని అటానమస్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అవి కూడా అటు ఇటు ఇవే ఫాలో అవుతాయి అనమాట. ఈ కాలేజెస్ లిస్ట్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ MVGR అనేది ఉంది, మిరాకిల్ ఉంది, ఇక్కడ మనకి NSRIT ఉంది, NS రాజ్ ఉంది, బెహ్రా కాలేజ్ ఉంది అండ్ ఫార్మసీ కాలేజెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కాలేజెస్ అన్ని కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు కౌన్సిలింగ్లో ఇవి పెట్టుకొని ఉంటారు కదా, అంటే ముందు నుంచి ఫిక్స్ అయ్యి ఉంటారు కాబట్టి మీరు ఈ కాలేజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో టోటల్ అండ్ వెబ్సైట్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనకి అకాడమిక్ క్యాలెండర్కి సంబంధించి అండ్ అకాడమిక్ సిలబస్కి సంబంధించి ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్లో ఇందులో నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు టోటల్గా మనకి అటోనమస్ కాలేజెస్ ఏంటి ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇవి అటోనమస్ కాలేజెస్ అయితే వస్తాయి అనమాట మనకి JN2 అండర్లో అంటే వాటి అండర్లో. సో టోటల్గా అయితే మనకి JN2K JN2A కూడా సేమ్ ఇవే ఉంటాయి, ఎలాంటి చేంజెస్ ఎక్కువ అయితే ఉండవు. మ్యాక్సిమం అటు ఇటు డేట్స్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం అందరూ కూడా ఇదే ఫాలో అవుతారనమాట. JN2K JN2 కాకినాడకి సంబంధించి వస్తే తొందరలో మీకు ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను అకాడమిక్ క్యాలెండర్కి సంబంధించి. టోటల్గా మనకి ఇదన్నమాట అప్డేట్ అనేది. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయితే కైండ్లీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్గా విజిట్ అవుతున్నారు. సైనా బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.